హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తున్నాము మా కాలనీలో. అండ్ పాప హాయ్ చెప్పు. మేమిద్దరం ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా జున్ను పడుకునే ఉంది. తను లేచేసరికి మేము రిటర్న్ వచ్చేస్తాం. మా డాడీ కూడా పడుకున్నారు. ఓకేనా? చూసారా, ఇదే మా కాలనీ, ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీ. ఇక్కడే మా ఫ్లాగ్ హోస్టింగ్ ఈరోజు జరగబోతుంది. ఇక్కడ హనీపాప ఫ్లాగ్ తీసుకొని తను పెట్టేసుకుంటుంది. తర్వాత నా కోసం కూడా ఫ్లాగ్ ఇస్తుంది. తర్వాత పిల్లలు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, స్పీచ్ ఇస్తున్నారు. ప్రాంతాలు వేరు అయినా మన అంతరంగం ఒకటేనన్నా, మన యాసలు వేరు అయినా మన భాష తెలుగు భాష. Dikshita, today is 26th January and we are celebrating this day as Republic Day. First of all, I wish you a very happy Republic Day. Republic Day is a national festival of India. On this day, the Constitution of India came into force in 1950. Thank you. కాసేపు ఆ నీడలో ఫ్లవర్తోని ఆడుకుంది హనీపాప. చేసి వేసిన దగ్గర చాలా ఎండ కొడుతుంది, అందుకే ఇక్కడ కూర్చున్నాము. చెప్పండి. అంకుల్ మీరు ఉండండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాత మరాఠా. ఫైనల్గా మా కాలనీలో అయితే సక్సెస్ఫుల్గా మేమందరం కలిసి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. లాస్ట్లో కొంచెం అందరం లేడీస్ కలిసి ఫొటోస్ దిగుదామని ఇలా స్టేజ్ పైకి ఎక్కి కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగా జరిగింది గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆ తర్వాత ఆంటీ వాళ్ళు మరియు మా ఫ్రెండ్స్ కొంతమంది స్పీచ్ అయితే ఇచ్చారు. కాసేపు ఉండి మేము ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి జున్ను పాప లేచి ఆడుకుంటుంది. హ్యాపీ రిపబ్లిక్ డే.
Day. జున్ను ఫస్ట్ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే జున్ను. జున్ను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము హనీ పాప నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్. వాళ్ళ డాడీ కూడా చేస్తున్నాడు. ఈరోజు మా డే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా హనీ పాప బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుంది. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటుంది. ఈరోజు సండే కాబట్టి తన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ట్యూషన్ కూడా లేదు ఈరోజు. ట్యూషన్ కూడా లేదంట, అందుకనే కొంచెం కుకింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో స్టే ట్యూన్. ఎట్లా చేయాలి చెప్పు, ఎట్లా చేయాలి చెప్పు. పెద్దగా అయినావు కానీ ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్స్ ఎట్లా చేయాలి? బ్రెడ్తో చేయాలి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేయడం కోసం ఫస్ట్ అయితే బ్రెడ్స్ కావాలి. బ్రెడ్స్ తర్వాత 4 eggs తీసుకుంది. నువ్వే పలగొట్టు ఇక్కడ. కానీ అయితే ఇప్పుడు బ్రేక్ చేస్తుంది ఎగ్స్ని. ఇందులో కొద్దిగా కారము, అలాగే రుచి సరిపడా సాల్ట్, ఇంకా చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ అయింది. హనీ పాప ఏమో ఆడుకుంటా అని చెప్పి వెళ్ళింది. సో ఇప్పుడు తను వచ్చేలోపు నేను బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేయాలి. ఆయిల్ బ్రెడ్ని కొంచెం రోస్ట్ చేసుకుందాం. కొంచెం తీసుకొచ్చిన 2 వైపులా రోస్ట్ చేసుకుందాము చిన్నగా. తవా కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ మిశ్రమం కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో బ్రెడ్ని డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని వేసుకోవాలి. సో అలాగే ఇంకొకటి ఎగ్లో డిప్ చేసి ఇంకో వైపుకి రోస్ట్ అయ్యాక ఇంకో వైపుకి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకో మెథడ్లో కూడా చేసి చూపిస్తా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు రోస్ట్ చేసాం కదా ఇందాక బ్రెడ్, ఫ్లిప్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ రోస్ట్ చేసాం కదా అది పెట్టేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా. ఇది హనీ పాపది బ్రేక్ఫాస్ట్, తనకి ఇచ్చేద్దాం. గరమాయ్ టిఫిన్ అయితే తినేసాము. ఇప్పుడు ఇంకా మిగిలిన పనులు చేసుకోవాలి. హనీ పాప అయితే బయట ఆడుకుంటుంది. ఈరోజు సండే కదా. ఫస్ట్ అయితే బట్టలు మిషన్లో వేసేస్తాను. ఓకేనా.
నేను పని చేసుకుంటుంటే అని పాప వచ్చి నాకు కూడా నేర్పించు అని అడుగుతుంది. సో అందుకనే తనకు కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఏం నొక్కాలి, తర్వాత ఏ మోడ్లో సెట్ చేయాలి అని చెప్పి తనకు చెప్తున్నాను. ఇలా చిన్న చిన్నగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే తను కూడా నేర్చుకుంటుంది కదా, అందుకోసమే. మీకు తెలుసా మా గార్డెన్ అంటే పెద్ద గార్డెన్ ఏం కాదు, కానీ ఏంటంటే ఒక చెట్టు అంటే ఒక 3-4 వేసాము, కానీ అందులోంచి ఒకటే వచ్చింది. దానికి ఎన్ని వంకాయలు వచ్చాయో నేను ఈరోజు మీకు చూపిస్తాను. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వంకాయలు వస్తాయని చెప్పి. ఒక్క నిమిషం, చూసారా, ఇదే మా వంకాయ చెట్టు. చిన్నదే కానీ చాలా మొగ్గలేసింది. ఇదిగో ఇదిగో చూసారా, చిన్నవి చాలా ఉన్నాయి. ఇదిగో తోటకూర, కొత్తిమీర. సరే, ఇప్పుడైతే మనము వంకాయలు కట్ చేసుకుందాము. చిన్నగా ఉన్నవి వదిలేసి కొంచెం పెద్దగా అయినవి తెంపేసుకుందాం. ఇది చూసారా, ఇక్కడ ఒకటి దాక్కుంది. ఇదిగో చిన్నది, చాలా చిన్నగా ఉన్నాయి. ఈ చిన్నగా ఉన్న వంకాయల్ని ఇంకొక 2-3 డేస్ తర్వాత కోసుకుందాము. ఇంకొకటి కూడా ఉంది, కాకపోతే అది సరిగ్గా అవ్వట్లేదు. చూసారా, దీని లోపల ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. చూసారా, ఇది ఎండిపోయింది. ఇంకా దీన్ని సీడ్స్ కోసం అలాగే వదిలేసా. ఇది సీడ్స్కి అవుతుంది అన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ మా చెట్టులోని వంకాయలు. 4 వచ్చాయి, ఇంకా 2-3 ఏమో చిన్నగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్గానిక్, ఎటువంటి కెమికల్స్ ఏం వేయకుండా ఒక 4 అయితే వచ్చాయి. 4 వంకాయలు వచ్చాయి. ఇప్పుడు నేను తినకూడదు యాక్చువల్లీ వంకాయలు. సో ఇప్పుడు మా హనీ పాపకి, మా ఆయనకి కర్రీ చేస్తా వీటితోని. ఇంకొక 2-3 ఉన్నాయి అనుకుంటా ఇంకా చెట్టు మీద. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అవి కొంచెం పెరిగాక వాటిని కూడా కట్ చేసి వీటితో పాటు కలిపేసి ఇందులో ఒక పొటాటో వేసి వాళ్ళకు కర్రీ చేసి నేను ఇస్తాను. రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకొని ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తాము. జున్ను పాప అయితే పడుకొని ఉంది. జున్ను పాప లేచే వరకు నేను త్వరగా వంట అయితే పూర్తి చేసేసుకొని, ఇంకా మళ్ళీ తను లేస్తే చేయనివ్వదు, ఎత్తుకో అంటుంది, ఏడుస్తుంది, చాలా అల్లరి చేస్తుంది. సో అందుకని ఫాస్ట్గా కర్రీ అయితే చేసేద్దాము. ఇక్కడ ఎగ్ కర్రీ కోసము ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకొని అది కొంచెం సేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని అవి 2 మంచిగా వేగిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకొని, కారం కూడా బాగా వేగిన తర్వాత అందులోకి ఎగ్గులు కొట్టివేయడమే.
అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఈరోజు మా లంచ్లోకి ఇదే రెసిపీ అన్నమాట. చిన్న పాప అయితే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు పడుకుంటుంది కదా. హాయ్ జున్ను, హలో 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 చెప్పు. హలో హలో డిష్యూమ్, హలో. బట్టలు అయ్యాయి, ఇప్పుడు బట్టలు అయితే అయిపోయాయి. ఇప్పుడు బట్టలు పైనకి తీసుకెళ్ళి ఆరబెట్టాలి. ఏం చేస్తున్నారు? హనీ ఆడుకుంటుంది. అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. హాయ్, పైన ఆడుకుంటున్నారా? ఓకే. ఏం చేస్తున్నారు? ఏం ఆడుకుంటున్నారు? టీచరా? హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.